పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కూతురు క్లింకారాతో ముంబైకి బయలుదేరాడు. రామ్ చరణ్ ఇటీవలే కొన్న తన రోల్స్ రాయ్స్ స్పెక్ట్రార్ కార్లో దిగాడు. ఆ కార్ని చూసిన నెటిజన్స్ షాక్ అయిపోయారు. హైదరాబాద్లో ఇలాంటి కార్ అదే మొదటిది. అసలు ఆ కార్ ధర ఎంత ఉండొచ్చు అని నెటిజన్స్ సర్చింగ్లు మొదలు పెట్టేశారు. ఇక రామ్ చరణ్ దిగిన స్టైల్స్, రాయల్ లుక్స్, ఈ రోల్స్ రాయ్ కారు నెట్టింట్లో వైరల్గా మారిపోయింది. హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల జంటగా మరోసారి కనిపించబోతున్న మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీని డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ కోసం నితిన్, శ్రీలీల కాస్త ఓల్డ్ గెటప్ వేసుకుంటున్నట్లుగా సమాచారం. ఈ మూవీ కోసం చాలా నెలల పాటు హార్డ్ వర్క్ చేసినట్లుగా డైరెక్టర్ చెప్పుకొచ్చారు. అలాగే నితిన్ కెరీర్లో ఈ మూవీ ఒక మైలురాయిగా నిలుస్తుందని వెంకీ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా విడుదల డేట్ కూడా త్వరలోనే చెబుతామంటూ మీడియా ముందు వివరించారు. Robin Hood after 25 years. Robin Hood heroine. నువ్వు సేమ్ ఉన్నావు. ఇప్పుడు ఎడిట్ గానే ఉన్నావు, అప్పుడు ఎడిట్ గానే ఉన్నావు. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ చేయబోతున్న సినిమా స్పిరిట్. దీనిపై ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా లేవు. అందులోనూ కల్కి 2898 లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా స్పిరిట్ కావడంతో దీనిపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు రెబల్ ఫ్యాన్స్. పైగా ఈ చిత్రంలో కొరియన్ అమెరికన్ సూపర్ స్టార్ డాన్ లీ విలన్గా నటిస్తున్నాడనే రూమర్స్ రావటం సినిమాపై బజ్ను ఇంకా పెంచేసింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే సినిమా పాన్ వరల్డ్ లెవెల్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి సందీప్ రెడ్డి వంగ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు. హీరోయిన్ అంజలి ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టులకు మాత్రమే ఓకే చెబుతోంది. ఇక అంజలి రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కనిపించింది. అంతకుముందు గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటూ ప్రేక్షకులను భయపెట్టేందుకు వచ్చింది. అంజలి ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అయితే అంజలి పాత్రకు మంచి ప్రశంసలే దక్కాయి. ఇక భవిష్యత్తులో కూడా సినిమాలో తగిన ప్రాధాన్యత ఉంటేనే చేస్తా అని సన్నిహితుల దగ్గర చెప్పినట్టు వినికిడి. ప్రస్తుతం అంజలి గేమ్ చేంజర్లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది.